హాయ్ మధు. హాయ్. హాయ్. మధు, తెలంగాణ ప్రభుత్వం సడన్‌గా మందు రేట్లు పెంచేసింది. అవును. అసలు దీని మీద నీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఇలా చేశారనుకుంటున్నావు నువ్వు? మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఓపెన్‌గా. హ్మ్. ఏమని మాట్లాడిండంటే, నన్ను కోసినా గూడా రూపాయి లేదు అని జెప్పేసి మాట్లాడిండు. అవును. అవును. అప్పుడే మనకు కొంత అర్థమై ఉండాలె. ఎందుకంటే దీనికంటే ముందే తెలంగాణ రాష్ట్రానికి 18,000 కోట్లొస్తే, హ్మ్. 6,000 కోట్లొచ్చేసి ప్రభుత్వ జీతాలకు పింఛన్లకు పోతే, ఇంకో 6,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలు కడుతున్నాం అని చెప్పేసి మాట్లాడి, హ్మ్. ఇంకొక 6,500 కోట్లతోని ఫ్రీ బస్సు నడిపియాలి. తర్వాత ఇవన్నీ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని అమలు చేస్తున్నారు కదా, ఉచిత పథకం ఇవన్నీ. హ్మ్. వీటికి డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పేసి మాట్లాడిండు. దీనికంటే ముందుగానే ఒక ఎత్తుగడతోని ముందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఫిబ్రవరిలో బీర్ రేట్లు పెంచాడు. హ్మ్. బీర్ రేట్లు పెంచిన తర్వాత మన సంవత్సర ఆదాయం, మన మద్యం మీద వచ్చే సంవత్సరం ఆదాయం 34,000 కోట్లు. 34,000 కోట్లు వస్తుంటే ఫిబ్రవరిలో బీర్ల రేట్లు పెంచిన తర్వాత ఇంకో 1,500 కోట్లు అదనంగా వస్తున్నాయి. సో అక్కడ వర్కౌట్ అయింది బీర్ల మీద. కాబట్టి మద్యం మీద కూడా పెంచాలని చెప్పేసి నిన్న మద్యం మీద కూడా ఎక్సైజ్ శాఖ వెంటనే చూడండి, హ్మ్. ఎక్సైజ్ శాఖ వెంటనే ఆ ఉత్తర్వులు జారీ చేస్తే వెంటనే అమలు అయిపోయింది. ఇట్లా ఏ ఒక్క పథకం కూడా అమలు కాదు. వాళ్ళు రేట్లు ఇవ్వాలి, ఇప్పుడు పొద్దుగాలనుకుంటే సాయంత్రం వరకు రేట్లు పెరుగుతాయి, అది అమల్లోకి వస్తుంది. కొనటోనికి 10 రూపాయలు పెరుగుతుంది. అంత ఫాస్ట్గా అమల్లోకి వచ్చింది. ఎందుకు ఇలా చేశారనుకుంటున్నాను? అదే అప్పుల కోసం. హ్మ్. ఇప్పుడు ఎట్లాగూ లంకె బిందెలు ఉంటాయి అనుకున్న రేవంత్ రెడ్డికి మొత్తం డొల్లా, ఇక్కడ ఖాళీ బిందెలు అయిపోయినాయి. కాబట్టి ఈ రేట్ల ద్వారానన్నా కోటర్కి 10 రూపాయలు పెంచిరు, హాఫ్కి 20 రూపాయలు పెంచిరు, ఫుల్కి 40 రూపాయలు పెంచిరు. తాగేటోడో కడతాడు తాళపన్ను అన్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అలా భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి మన తెలంగాణ మందుబాబులు. రాష్ట్రం మందుబాబులు వాళ్ళకి మరింత భారాన్ని కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నట్టు రాష్ట్రాన్ని మొత్తం వాళ్ళే భుజస్కంధాల మీద మోస్తున్నారు. పండుగైనా, పబ్బమైనా, మంచైనా, చెడైనా, యాస్ట్ వచ్చి పొద్దంతా పని చేసి వచ్చినా కూడా తాగకనైతే ఉండరు. ఇక ఓ రోగం వస్తే డబ్బు లేకపోతే ఒక 2 రోజులు ఆగి హాస్పిటల్కి పోతారేం కానీ అప్పు చేసినా సరే మందు తాగుతారు. ప్రతిరోజు తాగుతున్నారు. ప్రతిరోజు తాగుతుంటారు. దాన్ని క్యాచ్ చేసుకొని మొత్తం తెలంగాణలో తాగుబోతుల రాష్ట్రం ఆల్రెడీ కేసీఆర్ చేసిండు. దానికి జీవం పోస్తూ ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో అసలు ఎన్ని బార్లు ఉన్నాయి, ఎన్ని వైన్స్ ఉన్నాయి, అసలు ఎంత ఆదాయం వస్తుంది? తెలంగాణలో వైన్స్లు వచ్చేసి 909 వైన్స్లు ఉన్నాయి. హ్మ్. ఇంకా 417 లిక్కర్ మార్ట్లు ఉన్నాయి. బార్లు వచ్చేసి 1,171 బార్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ప్రతి లైసెన్స్‌కి అమౌంట్ చార్జ్ చేస్తుందా ప్రతి గవర్నమెంట్? ప్రతి లైసెన్స్కు. ఇవి కాకుండా ఇక ఊర్లలో బెల్ట్ షాపులు అయితే లెక్కే లేదు. హ్మ్. గల్లీ కోర్టు ఉన్నది. మొన్న చేసిన లెక్కల ప్రకారం సంవత్సరానికి 34,000 కోట్లు ఆదాయం వస్తున్నది. దాన్ని 40,000 కోట్లు చేయాలి. 34,000 నుంచి 40 కోట్లు పెంచడానికి ఇప్పుడు మొన్న పెంచిన బీర్లు కావచ్చు, నిన్న మొన్న పెంచిన ఈ మందు మీద రేట్లు కావచ్చు. వీళ్ళ టార్గెట్ మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను మొత్తం ఈ పథకాలను గిన ఎందుకు ఎట్లాగంటే బయట కూడా అప్పిస్తలేడు. మరి ఎట్లా నడిపియాలి? ఆల్రెడీ ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద ఇవన్నీ పెంచేసినారు. ఈ చేత ఇస్తున్నారు, ఈ చేత తీసుకుంటున్నారు. ఈయన ఇచ్చే ఉచిత పథకాలు ఎవరికి అమలు అవుతున్నాయి, ఎవరి కడుపు నింపుతుందో తెలియదు కానీ వీళ్ళ నుంచి దోపిడీ చేసేది అయితే ఎక్కువ ఉన్నది. తెలియకుండా ఈ చేత ఇచ్చిండ్రు, ఈ చేత తీసుకుంటున్నారు గవర్నమెంట్. దీని ద్వారా ఈ ఎఫెక్ట్ అంతా మధ్యతరగతి కుటుంబాలకు, నిరుపేదరికాన్ని మరింత నిరుపేదరికంలో పడేసే పనే తప్ప ఇది ఇంకోట్లేదు. నీకు వీలైతే సంపూర్ణంగా మద్య నిషేధం చెయ్యి. హ్మ్. ఒకప్పుడు మద్యం గురించి మాట్లాడుతుంటే మహిళా సంఘాలు ఉండేటి. ఒక వైన్స్ పడ్డదంటే దాని ముంగట వచ్చి మహిళా సంఘాలు మొత్తం దీక్షలు, ధర్నాలు చేసి దీన్ని తీసేయాలని చెప్పేసి మాట్లాడేటోళ్ళు. అవును. కానీ ఇప్పుడు మహిళలే టెండర్లు పడుతున్నారు. బెల్ట్ షాపుల కోసం. బెల్ట్ షాపుల కోసం మహిళలే అమ్ముతున్నారు, మహిళలే దీనికి టెండర్లు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ తాగుడు మీద తప్ప రాష్ట్రాన్ని బతికించలేం అన్న ఉద్దేశానికి, అన్న ఆలోచనకి సర్కారు మొత్తం వచ్చి దీన్ని మొత్తం ఈ భారాన్నంతా సామాన్యమైన ప్రజల మీద వేస్తున్నారు. సామాన్యులే ఈయన టార్గెట్ అంటారా? సామాన్యులే ఈయన టార్గెట్.
సామాన్యులను కడుపు కొడటానికి, సామాన్యులను దోపిడీ చేస్తానికి, సామాన్యులను మరింత కడుపేదరికంగా మార్చే ప్రక్రియలు తప్ప ఇవన్నీ ఈ ఉచిత పథకాలు ఇచ్చుడు ఇవన్నీ బంద్ చేసి గవర్నమెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని చెప్పిండు, ఉచితంగా ఉండాలంటే విద్య ఉండాలి, తర్వాత వైద్యం ఉండాలని చెప్పిండు. కానీ మీకు బస్సు ఫ్రీ ఇస్తాం, మీకు బియ్యం ఫ్రీ ఇస్తాం, ఇవన్నీ చెప్పేసి మనుషులను సోమరిపోతులను చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కడుపులు కొట్టి, వాళ్ళ పొట్ట మీద కొట్టి, వాళ్ళని దోపిడీ చేసే ప్రక్రియలు ఇవన్నీ. ఒక మనిషికి ఫస్ట్ అలవాటు చేస్తారు, అలవాటు చేసి నువ్వు బానిస అయిన తర్వాత వాళ్ళు డిమాండ్ వేస్తారు. నువ్వు ఎందుకు అలవాటు చేసినావు, ఎక్కడి బ్రాండ్లు, ఏం బంధు, తెలంగాణ మొత్తం ఇవాళ నిన్న మొన్న మనం రోజు స్టోరీలు చూస్తుంటాం, బతుకు జట్కా బండి రచ్చబండి అని. దాంట్లో ప్రతి ఒక్క మహిళ కామన్గా చెప్పేది ఏంటంటే, మా ఆయన తాగుబోతండి, తాగొచ్చి కొడుతున్నాడు అని అంటది. ఎస్, నా మొగడు మంచోడే కానీ తాగితే నన్ను పొల్లు కొడుతున్నాడు. ఇక్కడ తాగుడు అన్ని వెధవగా మారుస్తున్నది. తాగి ఎంతో మంది మీద లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాగి కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయి ఈ మందు తాగుడు వల్ల. దీన్ని ఆనసరగా వేసుకొని బెల్ట్ షాపులు వేస్తారు, వైన్స్లు వేస్తారు, బార్లు వేస్తారు, రేట్లు వేస్తారు. ఎక్స్ట్రా వాటికి లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయట్లేదు ప్రభుత్వం. అసలు ఎక్స్ట్రా కాదు, ప్రభుత్వమే దగ్గరుండి మీకు వీలైనంత మందును అమ్ముకోండి. సరిపోవట్లే మందు, బీర్లు. మొన్న ఎండాకాలం రోజు అయితే లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి ఒక్కరోజే 12,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్కరోజే 12,000 కోట్ల ఆదాయం న్యూ ఇయర్కి. అంత తాగుతున్నారు. ఇక్కడ మొత్తం ప్రజానికాన్ని మత్తులో ముంచి రాజ్యాలు వెళ్తున్నాయి ప్రభుత్వాలు. దీన్ని పసిగట్టలేకుండా ఇక్కడ మొత్తం ఈ తెలంగాణ సమాజం అంతా దీన్ని పసిగట్టలేకుండా మద్యానికి అటుపోతే సోషల్ మీడియా, టీవీలు, ఫోన్లు, ఈ దేశం ఏమైపోతుంది, ఈ రాష్ట్రం ఏమైపోతుంది, వచ్చే ఖజానా ఎంత, వీళ్ళు ఇచ్చే హామీలు ఎన్ని, ఈ సంపద అంతా ఎవడు దోసుకుంటున్నాడు, ఎవరి జోబులోకి వెళ్తుంది అని చెప్పేసి నిలదించే గొంతుకలన్నీ ఇలా సపోర్ట్ చేయట్లేదు. నిలదించుకునే ఎర్రజెండాలు ఎటుపోయినాయి, మహిళా సంఘాలు ఎటుపోయినాయి, ప్రజా సంఘాలు ఎటుపోయినాయి, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎటుపోయారు, ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. చూడు, ఎవరు కూడా సైలెంట్గా ఉన్నారు. రాష్ట్రాన్ని ఇంత దోపిడీ చేస్తున్నా కూడా. మళ్ళీ ఇంకొకటి దీంట్లో ఏం చెప్తానంటే, మందు పెంచుడు ద్వారా విదేశీ మద్యం మన దగ్గరికి రాకుంటూ ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఎట్లా రాకుంటూ ఉంటుంది, గోవాలో ఈడ దొరికేది గోవాలో 70 రూపాయలు, ఈడ 200 రూపాయలు అయితే గోవాలో 70 రూపాయలు. వాడు గోవా పోయినప్పుడే పొట్టు తాగి వస్తున్నాడు. గోవా నుంచి రావాల్సిన మద్యం ఎట్లా రావాలనో అట్లా వస్తున్నది. దాన్ని అరికట్టండి. ఇతర రాష్ట్రాల నుంచి ఎట్లా రావాలనో మద్యం అట్లా వస్తున్నది, దాన్ని అరికట్టాలి కదా. అది కాకుండా ఉన్న వాటికి రేట్లు వేస్తే అక్కడ నుంచి రాకుంటూ ఉంటుంది. తర్వాత ఉన్న వాటికి రేట్లు వేస్తే తప్ప మేము సర్కారు ఇచ్చిన పథకాలను అమలు చేయలేం. వీటికి రేట్లు వేస్తే తప్ప సర్కారును నడపలేనన్నప్పుడు ఇక ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఇంకోళ్ళు ఉంటే ఎంత. కాబట్టి సామాన్యమైన ప్రజానికం అట్నే ప్రభుత్వాలు ఈ తాగుడుతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఈ టెస్టులు బాగా తగ్గిపోయినాయి మధు. మళ్ళీ ఈ వైన్స్లు అన్నీ రోడ్డు మీదనే ఉంటాయి, మెయిన్ రోడ్డు మీద ఉంటాయి. ఆడు తాగి ఆడనే ఒరుతాడు, ఆయనకి ఇష్టరాజ్యం ఉంటుంది. ఇక వాడు బయటికి వెళ్ళంగానే ఆనే ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు. డబ్బులు ఇటు మందు మీద పెట్టాలి, అటు ట్రాఫిక్ మీద పెట్టాలి. ఎంతసేపు ఉన్నా కూడా ఈ మందు తాగేటోడు, ఇదంతా చేసేటోడు, రెగ్యులర్గా తాగేటోడు ఎవడు ఉంటాడు, వాళ్ళే సామాన్యమైన ప్రజలే. వీళ్ళ ఆర్థిక లాభాల కోసం సామాన్యమైన ప్రజల మీద ఎంత వేటు వేయాలనో అంత వేటేస్తున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి దయతలిసి ప్రభుత్వాలు వైన్సులు రేట్లు పెంచాలి అనేది కాకుండా ఏది మనం ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురావాలి, ఏదిటిని తక్కువగా మార్కెట్ చేయాలి. నిన్న మొన్న అందాల బావులను ఏఐజీ హాస్పిటల్ తీసుకుపోయారు. అది ప్రైవేట్ హాస్పిటల్. అది కాకుండా గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చే ఉండే, అది కాకుండా ఉస్మానియా ఆసుపత్రులు తీసుకొచ్చే ఉండే. ఆడ కథ తెలుస్తుంది, అసలు సర్కారు ఏ విధంగా నడుస్తుంది అనేది విదేశీ వాళ్ళకి తెలుస్తుంది. ఎంతసేపు ఉన్నా ప్రైవేట్ వాళ్ళకు కొమ్ము కాస్తేందుకు, ప్రైవేట్ గల్లాపెట్టెలు నింపేటందుకు సామాన్యమైన ప్రజలు తల్లడిల్లిపోతున్నారు వీళ్ళు చేసే ఈ ప్రవర్తనల వల్ల. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇటు సామాన్యమైన ప్రజలు కూడా ఎట్లా తాకుంటూ ఉండరు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచుడు సరైనది కాదు. ఓకే మధు, చాలా చక్కగా వివరించావు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని. మళ్ళీ ఇంకొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.